హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వీరు. వెల్కమ్ బ్యాక్ టు వీఆర్ గ్యాడ్జెట్ వరల్డ్. సారీ ఫ్రెండ్స్, ఈ మధ్యన నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అనేవి చేయడం లేదు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా లేను. ఈసారి నుంచి నేను ఖచ్చితంగా యాక్టివ్గా ఉంటాను. అంతేకాకుండా మనకి వీడియోస్ అనేవి కూడా రెగ్యులర్గా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే వెంటనే మనకి కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అంతేకాకుండా మనకి ఇన్స్టాగ్రామ్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్లో ఆఫర్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. లేటెస్ట్ గ్యాడ్జెట్స్, యూజ్ఫుల్ స్మార్ట్ గ్యాడ్జెట్స్ అవి కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూడండి, మీకు నచ్చితే ఫాలో చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ టైం నేను OnePlus Z2 నెక్ బ్యాండ్ అనేది అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు బడ్జెట్లో ఇంకొక నెక్ బ్యాండ్ అనేది అన్బాక్సింగ్ చేస్తున్నాను. అదే రియల్మీ బడ్స్ వైర్లెస్ 3 నెక్ బ్యాండ్. ఇది వచ్చేసరికి బడ్జెట్లో 2000 లోపు చాలా మంచి నెక్ బ్యాండ్. అంతేకాకుండా ఫ్యూచర్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. మీరు బడ్జెట్లో నెక్ బ్యాండ్ గురించి చూస్తున్నట్లయితే ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు బాగా యూజ్ అవుతుంది. ఈ నెక్ బ్యాండ్ వచ్చేసరికి మనకి రియల్మీ 2 నెక్ బ్యాండ్కి వచ్చేసరికి సక్సెసర్ అనొచ్చు, లేకపోతే అప్గ్రేడ్ వెర్షన్ అని కూడా అనొచ్చు. దానికన్నా మనకి ఫ్యూచర్స్ అనేవి కూడా చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు. ప్రైస్ కూడా చాలా తక్కువలో రావడం జరిగింది. ఈ నెక్ బ్యాండ్లో మనకు వచ్చేసరికి 3 కలర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకటి బ్యాస్ ఎల్లో, 2 ప్యూర్ బ్లాక్, 3 వచ్చేసరికి వెటాలిటీ వైట్. నేను వచ్చేసరికి వైట్ కలర్ అనేది తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా బాగుంటుందని చెప్పేసి. మీకు నచ్చిన కలర్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. బాక్స్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి రియల్మీ బడ్స్ వైర్లెస్ 3 అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక సైడ్ వచ్చేసరికి మనకి రియల్మీ అనేది బ్రాండింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసరికి నెక్ బ్యాండ్ ఒక ఫ్యూచర్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. దాని కింద మనకి ప్రైస్ డీటెయిల్స్, ఇంకా బాక్స్లో ఏమేమి క్వాంటిటీ వచ్చినాయి ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే MRP 2399 కింద చూపిస్తుంది, కానీ మనకి మార్కెట్లో 1700, 1800లోనే అవైలబుల్గా వస్తుంది. ఇది ఇక్కడ ఫ్యూచర్స్ మెన్షన్ చేయడం చూస్తే 13.6 mm డైనమిక్ బ్యాస్ డైవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. 360 degrees స్పెషల్ ఆడియో ఎఫెక్ట్ అనేది రావడం జరిగింది. మనకి సౌండ్ అనేది 360 డిగ్రీలో వినిపించడం జరుగుతుంది. ఇక బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి 40 hours అని చెప్పి అక్కడ మెన్షన్ చేశారు. అంతేకాకుండా మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఉందని చెప్పి బాక్స్ మీద మెన్షన్ చేశారు. ఇంకా గూగుల్ ఫాస్ట్ పేర్ సపోర్ట్ అనేది ఇచ్చారు. ఇక బ్లూటూత్ కనెక్టివిటీ వచ్చేసరికి 5.3. ఇప్పుడు ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి దీంట్లో ఏమేమి వస్తున్నాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేయగానే మనకి నెక్ బ్యాండ్ అనేది రావడం జరిగింది. ఈ నెక్ బ్యాండ్లో మనకి 3 కలర్స్ అనేది రావడం జరిగింది. ఒకటి ఎల్లో, 2 బ్లాక్, ఇంకోటి వైట్. నేను వైట్ డిఫరెంట్గా ఉంటుందని చెప్పి వైట్ అనేది ట్రై చేశాను. మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది పర్చేస్ చేసుకోండి. ఓపెన్ చేయగానే బాక్స్లో మనకు ఫస్ట్ నెక్ బ్యాండ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి హై రియల్మీ ఫ్యాన్ అని చెప్పి ఒక మాన్యువల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా 2 sets ఆఫ్ స్ట్రిప్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక బాక్స్లో వచ్చేసరికి ఇంకెటువంటి ఛార్జింగ్ కేబుల్స్ అలాంటివి కూడా ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు మనకి మొబైల్స్లో అడాప్టర్స్ ఎలా తీసేస్తున్నారో నెక్ బ్యాండ్స్లో కూడా కొన్ని కంపెనీస్ ఛార్జింగ్ కేబుల్స్ కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా మనకి ఛార్జింగ్ కేబుల్ అనేది ఇవ్వలేదు. ఇక నెక్ బ్యాండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీకి వచ్చేసరికి పైన మనకి సిలికాన్ స్మూత్ మెటీరియల్తో రావడం జరిగింది. ఇది మనకి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఎటువంటి డ్యామేజ్ అనేది కాదు. అంతేకాకుండా మనకి మెల్లో వేసుకున్నప్పుడు చాలా స్మూత్గా కూడా ఉంటుంది. ఇంకా అలా కిందకు వస్తే మనకి పాలీకార్బోనేట్ బాడీ గ్లాసీ ఫినిష్తో రావడం జరిగింది. దానివల్ల మనకి ఇది కొంచెం షైనింగ్గా మెరుస్తూ ఉంటుంది. ఇది ఇక్కడ రైట్ సైడ్ డౌన్లో వచ్చేసరికి చూసుకుంటే ఇక్కడ ఇండికేషన్ లైట్ అనేది రావడం జరిగింది. మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు గ్రీన్ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. అది కంప్లీట్ అయిపోతే గ్రీన్ లైట్ అలా స్టేబుల్గా ఉంటుంది. నెక్స్ట్ దాని కింద వచ్చేసరికి నాయిస్ క్యాన్సిలేషన్కి సెపరేట్ బటన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాల్యూమ్ అప్ డౌన్ అని, మిడిల్లో వచ్చేసరికి మనకి మల్టీ ఫంక్షనల్ కీ అనేది రావడం జరిగింది. దీన్ని ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే మనకు మొబైల్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు, పేరింగ్ అనేది. ఈ బటన్స్ కింద మనకి Type-C పోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఛార్జింగ్, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. 10 minutes ఛార్జ్ చేసి 25 hours వరకు కాల్స్ అనేవి యూజ్ చేయొచ్చు అంటున్నారు, నాయిస్ క్యాన్సిలేషన్ లేకుండానే. ఒకసారి టెస్ట్ చేసి చూడాలి. ఈ ఛార్జింగ్ కేబుల్ దగ్గర ఒక చిన్న క్యాప్ అనేది ఇస్తే బాగుందని అనిపించింది నాకు, ఎందుకంటే మనకి డస్ట్ అది వెళ్లకుండా ఫ్రీగా ఉంటుందని. ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి రియల్మీ బ్రాండింగ్ అని చెప్పి చిన్నగా మెన్షన్ చేసింది. దీంట్లో వచ్చేసరికి మనకి బ్యాటరీ అనేది రావడం జరుగుతుంది. ఇక ఈ నెక్ బ్యాండ్ దగ్గర నుంచి బడ్స్ వరకు వచ్చే వైర్ అనేది మనకి సిలికాన్ వైర్తోనే రావడం జరిగింది. దీనికి మనకి గ్రూవ్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనకి గ్రిప్ అనేది కూడా
పట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ బడ్స్ వచ్చేసరికి ఓల్డ్ డిజైన్లోగా రావడం జరిగింది. ఇన్హేర్ పెట్టుకుంటే మాత్రం చాలా ఫ్రీగా ఉంది. ఇక ఈ నెక్ బ్యాండ్కి వచ్చేసరికి మనకి బడ్స్కి వచ్చేసరికి మ్యాగ్నెట్ ఫ్యూచర్స్ అనేది ఇవ్వడం జరిగింది. వన్ ప్లస్ నెక్ బ్యాండ్ లాగా. ఇది వచ్చేసరికి మనకి ఈ రెండు అటాచ్ చేస్తే మ్యూజిక్ యూజ్ చేస్తున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా మ్యూజిక్ అనేది పాజ్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ తీస్తే కనుక మనకి మ్యూజిక్ అనేది ప్లే అవ్వదు. బటన్ అనేది ప్రెస్ చేసుకుని ప్లే చేసుకోవాల్సి వస్తుంది. అలాగే కాల్స్ కూడా మనకి ఈ విధంగా అటాచ్ చేస్తే కాల్స్ అనేవి డిస్కనెక్ట్ అవ్వదు. ఓన్లీ మనం మాన్యువల్గా డిస్కనెక్ట్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఈ రెండు మనకి ఎలా అటాచ్ అవ్వడం వల్ల మనకి పవర్ అనేది ఆఫ్ అయ్యి నెక్ బ్యాండ్ డిస్కనెక్ట్ అయ్యి మనకి ఛార్జింగ్ అనేది సేవ్ అవుతుంది. దీనివల్ల మనకి ఛార్జింగ్ బ్యాకప్ అనేది కొంచెం ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇది మనకి IP55 వాటర్ రేటింగ్తో రావడం వల్ల మనకి వర్కౌట్స్ అవి చేసినప్పుడు స్వెట్ ప్రూఫ్ అనేది ఉండడం జరుగుతుంది. అదే వర్షంలో తడిస్తే మాత్రం ఈ నెక్ బ్యాండ్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి మనకి 13.6 mm డైనమిక్ బేస్ డ్రైవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. దానివల్ల మనకి మ్యూజిక్ బేస్ అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వస్తుంది. ఎవరైతే మ్యూజిక్ లవర్స్ ఉన్నారో వాళ్ళైతే ఈ నెక్ బ్యాండ్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్తో రావడం జరుగుతుంది. 10 minutes ఛార్జ్ చేసి 25 hours వరకు నాయిస్ క్యాన్సిలేషన్ లేకుండా మీకు కాల్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంతేకాకుండా మనకి ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసుకుని 45 hours వరకు మనకి నెక్ బ్యాండ్ అనేది యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఒకసారి టెస్ట్ చేసి చూడాలి ఎంతవరకు వర్క్ అవుతుంది ఏంటనేది. నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసరికి 30 decibel నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవి మనకి చెవిలో ఫిట్గా ఉండడం వల్ల మనకి నాయిస్ కూడా చాలా తక్కువగానే అనిపిస్తుంది. కాల్స్ మాట్లాడడానికి కూడా చాలా కంఫర్టబుల్గానే ఉంది. ఇంకొక బెస్ట్ ఫ్యూచర్ ఏంటంటే ఈ నెక్ బ్యాండ్లో 360 degrees స్పీచ్ల ఎఫెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మనం మ్యూజిక్ అనేది వింటున్నప్పుడు సరౌండింగ్స్ అనేవి కూడా మ్యూజిక్ అనేది రావడం జరుగుతుంది. ఆ ఫ్యూచర్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది 45 millisecond అల్ట్రా లో లేటెన్సీ అనేది రావడం జరిగింది. దానివల్ల మనకి గేమింగ్లో కూడా నెక్ బ్యాండ్ అనేది బాగా పెర్ఫార్మెన్స్ చేస్తుంది. దీంట్లో నాకు నచ్చిన బెస్ట్ ఫ్యూచర్ ఇంకొకటి ఏంటంటే డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ. వన్ ప్లస్ నెక్ బ్యాండ్లో వచ్చేసరికి డ్యూయల్ డివైస్ కనెక్ట్ అవుతుంది. బట్ మనం బటన్ డబుల్ ట్యాప్ చేస్తే స్విచ్ అనేది అవుతుంది. కానీ దీంట్లో వచ్చేసరికి 2 డివైస్లు ఒకేసారి కనెక్ట్ చేసుకోవచ్చు. 2 డివైస్లు యూజ్ చేస్తున్నట్టయితే ఆండ్రాయిడ్ డివైస్లు కానీ ఐఫోన్ ఆండ్రాయిడ్ కానీ ఆ 2 కూడా ఒకేసారి కనెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఈ డివైస్లో కాల్ వచ్చినప్పుడు ఈ డివైస్ మ్యూజిక్ వింటుంటే ఇది ఆటోమేటిక్గా పాజ్ అయ్యి ఈ కాల్ అనేది రావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మనం డైరెక్ట్గా మనం దీనించే కాల్ మాట్లాడుకోవచ్చు. ఈ కాల్ కట్ అవ్వగానే దీంట్లో మ్యూజిక్ అనేది ఆటోమేటిక్గా రన్ అనేది అవుతుంది. ఈ విధంగా 2 డివైస్లు ఒకేసారి కనెక్ట్ అయ్యి ఉంటుంది. చాలామంది డ్యూయల్ డివైస్ వాడిన వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ ఎలాగంటే మనకి రియల్మీ లింక్ యాప్ డౌన్లోడ్ చేసి దాంట్లో మనకి ఈ నెక్ బ్యాండ్ అనేది కనెక్ట్ చేసుకుని డ్యూయల్ డివైస్ యాక్టివిటీ అనేది ఆన్ చేసుకుని 2 కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ విధంగా మనకి కనెక్ట్ అనేది అవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ నెక్ బ్యాండ్ వచ్చేసరికి బడ్జెట్లో చాలా అంటే చాలా బెటర్. ఈ ప్రోడక్ట్ గురించి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీరు మీ నెక్ బ్యాండ్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే మనకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. అంతేకాకుండా మనకి టెలిగ్రామ్ ఛానల్లో కూడా లింక్ అనేది ఉంటుంది, ఒకసారి చెక్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇటువంటి లేటెస్ట్ అన్బాక్సింగ్ వీడియోస్ కోసం గ్యాడ్జెట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ నెక్ బ్యాండ్ వచ్చేసరికి మీకు మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రైస్ 1800 చూపిస్తుంది. కానీ నేను ఇది వచ్చేసరికి 1500కే పర్చేస్ చేస్తాను. ఇటువంటి ఆఫర్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ ఎప్పటికప్పుడు నేను డీల్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్రైజులు తగ్గినప్పుడు వెంటనే. మీరు ఇంకా జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరిగింది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. లేకపోతే టెలిగ్రామ్ ఓపెన్ చేసి VR డీల్స్ అని కొడితే మనకి ఛానల్ నేమ్ ఎలా వస్తుంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ, బాయ్.